అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ సఖీ పార్ట్ 10. పని మనిషి కాదు, మన మనిషి. ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకోను అన్నాడు. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ యువిన్ అమ్మ నాన్న అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. కంగారుగా చూస్తూ ఉంది మధు. ఆమె చెయ్యిని పట్టుకొని చిన్నగా ప్రెస్ చేశాడు. తలెత్తి యువిన్ని చూసింది మధు. ఏం పర్వాలేదు అన్నట్లు కళ్ళార్పుతూ ఆమె ప్లేట్లో వడ్డించాడు. అందరూ నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉండిపోయారు. యువిన్ ఫాదర్కి అర్థమవుతోంది మధుని లవ్ చేస్తున్నాడేమో అని. ఆల్రెడీ తల్లికి తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు. మధుకి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అందరి ముందు అలా ఎప్పుడూ కూర్చొని తినలేదు మధు. అది పెద్దయ్య గారి ముందు. ఎందుకు ఇలా చేస్తున్నారు చిన్నబాబు? అయ్యగారు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి అని ఏడుపు గొంతుతో అంటుంటే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకో 4 రోజులు పోతే రోజు మాతో పాటే ఇలాగే తినాలిగా. అదేదో ఇప్పుడే అలవాటు చేస్తున్నాను. మీ ఇష్టానికి ఊహించుకోకండి, అది జరగదు. సరే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకు కానీ తిను అన్నాడు. నాకు ఇబ్బందిగా ఉంది తినాలంటే. అసలు ఎందుకు ఇలా ఇబ్బంది పడేలా చేస్తున్నారు? మధు మాట్లాడకుండా తినేసి నాకు కోపం తెప్పించకు అంటుంటే దేవేంద్ర వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉన్నారు. చూసావా అయ్యగారు ఇబ్బందిగా ఎలా వెళ్ళిపోయారో? ఆయన ఇబ్బందిగా వెళ్ళిపోలేదు, తినడం అయిపోయి వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేసినా వినడు అని అతనితో పాటు తింటూ ఉంది మధు. కాల్ చేసేలాగా చూస్తూ ఉన్నారు నీరజ పర్ణిక. తినేదల్లా వాళ్ళ చూపులకి చేతిలో ఉన్న ముద్దని ప్లేట్లోనే వదిలేసింది. తల తిప్పి చూసిన యువిన్ మధు చాలా ఇబ్బంది పడుతుందని అర్థమయ్యి ఎందుకలా ఇబ్బంది పడుతుందో తల తిప్పి చూసిన అతనికి నీరజ పర్ణిక కోపంగా చూడటం కనిపించింది. దేవేంద్ర కూడా లేకపోవడంతో తన చేతితో ముద్దని తీసి మధు నోట్లో పెట్టాడు. అక్కడున్న వాళ్ళందరూ చూస్తూ ఉండిపోయారు. తిను. ఏం చేస్తున్నావు నువ్వు? తినమని కూర్చోబెట్టాను, దిక్కులు చూడమని కాదు అని అరవగానే నేను తింటాను, మీరు తినండి అంటూ తన చేతితో తింటూ ఉంది మధు. కంగారుగా మధుని చూసి నవ్వుకున్నాడు యువిన్. కాస్త మెల్లిగా తిను, ఇక్కడ ఎవరు పోటీ పెట్టట్లేదులే అన్నాడు నవ్వుతో. ఇంత టేస్టీ ఫుడ్ని తన జీవితంలో ఎనడైనా తినిందో లేదో, అందుకే అలా ఆగకుండా తింటోంది అనింది నీరజ దెప్పి పొడుస్తున్నట్లు. వదినా, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నట్లున్నావు. రోజు వంట చేసేది మధునే, అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. నువ్వేం టెన్షన్ పడకులే వదినా. తనకి ఇలాంటి ఫుడ్ రోజు తినేలా నేను చేస్తానుగా, ఎందుకంత బాధపడుతున్నావు అన్నాడు వెటకారంగా. యువిన్ మాటల్లో ఆంతర్యం అర్థమవుతుంటే షాక్ అయ్యారిద్దరు. అదేంటి పర్ణిక, మీ అన్నయ్య అత్తగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేంటి? కొంపదీసి ఈ పని మనిషిని పెళ్లి చేసుకుంటాడా ఏంటి? నాకు అదే డౌట్గా ఉంది వదినా. ఒకవేళ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడనుకో, ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళిపోతాను. పని మనిషి ఉన్న ఇంట్లో నేను ఉండలేను అని తినేదల్లా ప్లేట్లో చెయ్యి కడుక్కొని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది నీరజ. వెళ్ళిపోగానే పర్ణిక కూడా వెళ్ళిపోయింది. మీరు తినండి అంటూ సుమ కూడా వెళ్ళిపోయింది. చూసారా చిన్నబాబు, వాళ్ళు తినకుండానే వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నా వల్ల వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు? మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఆకలి చచ్చిపోయింది, నాకొద్దు అని లేస్తుంటే ఆమె చెయ్యి పట్టి అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని, ఏంటి బేబీ, ఇంత కష్టపడి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అందరితో పాటు నువ్వు వెళ్ళిపోవడానికా? ముందు పూర్తిగా తినేసి వెళ్ళవే అంటున్న అతని మాటలకి అతడి చేష్టలకి విగ్రహంలా చూస్తూ ఉంది. ఏంటి, నోరు తెరువు అన్నాడు. టక్కున నోరు తెరిచింది. అది అలరా దారికి అంటూ మొత్తం తినిపించి గుడ్ గర్ల్ అన్నాడు. అతడి ఒడిలో నుండి గబుక్కున లేచి అతన్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చున్ని పట్టి అతడి కౌగిట్లో బంధించాడు. గుర్రుగా చూస్తూ ఉంది. అలా చూడకే, ముద్దొచ్చేస్తున్నావు అంటూ పెదవులపై చిన్నగా పెక్కిచాడు. కోపంతో ఒక్క తోపు తోసి, ఇంకోసారి టచ్ చేస్తే అస్సలు ఊరుకోను అని గుడ్లు ఉరిమి చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు. కోపంలో ఎంత ముద్దుగా ఉంటావే రాక్షసి, లవ్నెప్పుడు యాక్సెప్ట్ చేస్తావే? నిన్ను చూస్తూ ఉండడం నా వల్ల కావట్లేదు బేబీ, ఒప్పుకోవచ్చు కదే దొంగ మొహందానా అని ముద్దుగా తిట్టుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన మధు కాసేపటికి పిల్లిలా యువిన్ ఉన్నాడా లేడా అని చూసి లేడు అని నిర్ధారించుకొని లోపలికి వచ్చి
డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి గిన్నెలు కూడా క్లీన్ చేసి అక్కడి నుండి మెల్లగా ఇంటికి వెళ్తున్న మధు ఎదురుగా నిలబడ్డాడు యువిన్. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది మధు. ఏంటి మధు, నేను ఉన్నానా లేక పడుకున్నానా అని చూస్తున్నావా? నువ్వు మెలకువతో ఉంటే నాకు ఎలా నిద్రొస్తుంది చెప్పు? నేను మెలకువతో ఉన్నానని మీకెలా తెలుసు? నాకలా తెలుస్తుందంతే. అదే ఎలా? ఎలా అంటే నీ ప్రెజెన్స్ ఎక్కడ ఉన్నా నాకు తెలిసిపోతుంది. సర్లేండి, తప్పుకోండి, నాకు నిద్రొస్తుంది, పడుకుంటాను. నాకు నిద్ర రావట్లేదు మధు. మనిద్దరం కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుందామా? ఏంటి? లేదు లేదు, నేను వెళ్ళిపోవాలి. ఎవరైనా చూశారనుకోండి, అస్సలు బాగోదు. ఇప్పటికే పెద్దయ్య గారి ముందు నా పరువు పోయింది. మీరే తీసేశారు. ఇక మనిద్దరం ఇలా మాట్లాడుకునేది ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అమ్మో, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను అంటూ అక్కడి నుండి తుర్రుమంది మధు. ఛ, ఇప్పుడు నాకు నిద్రలా పడుతుంది. మధు, ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది? నా మనసుని అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మధు కాఫీ కప్తో యువిన్ రూమ్లో ఉంది. ఆమె ప్రజెన్స్ని ఫీల్ అయిన యువిన్ టక్కున లేచి కూర్చొని ఎల్లో కలర్ చీరలో ముద్దుగా కనిపిస్తున్న మధుని చూసి చిన్నగా నవ్వి, ఏంటి బేబీ, ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు? అమ్మ పేరు మీద అర్చన చేయించాలి చిన్నబాబు. గుడికెళ్ళాలి. త్వరగా తీసుకుంటే నేను వంట చేసి గుడికెళ్తాను అంటున్న మధు చేతిలో ఉన్న కాఫీ కప్ని తీసుకొని పక్కన పెట్టి ఆమె చేయి పట్టి అతని మీదకి లాక్కున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? వదలండి, నేను గుడికెళ్ళాలి అని చెబుతున్నానుగా. వదలండి, మీరు ఇంకా స్నానం కూడా చేయలేదు. ప్లీజ్ చిన్నబాబు, వదలండి అంటూ అరిచింది. ఎందుకు అరుస్తున్నావే? ఇలా అరిచి నీ ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఈ చీరలో చాలా అందంగా ఉన్నావే, ఒక ముద్దు పెట్టుకుంటానే. చిచి, అపశకునం. గుడికెళ్లే ముందు ఇలాంటి అపశకునపు పనులు చేయకూడదు అంటూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి ఆ రూమ్ నుండి పారిపోయింది మధు. వెళ్తున్న మధుని నవ్వుతూ చూశాడు యువిన్. క్రేజీ గర్ల్ అనుకుంటూ కాఫీ తాగి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక మధు త్వరగా గుడికెళ్ళాలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కుక్ చేసి అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది, అమ్మగారు, గుడికి వెళ్తున్నాను. సరే మధు, నువ్వెళ్ళు అని పంపించింది సుమ. ఇక అక్కడి నుండి త్వరగా బయలుదేరింది మధు. పూల బుట్టి తీసుకొని, నేను గుడికెళ్ళి వస్తానమ్మా. సరే తల్లి. ఇక అక్కడి నుండి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె ముందు ఆటో కాకుండా కారు వచ్చి ఆగింది. తలెత్తి ఎవరా అని చూసింది. హాయ్ మధు. మీరేంటి చిన్నబాబు? ఆఫీస్కి వెళ్తున్నాను. నిన్ను గుళ్ళో దింపి వెళ్తాను, కూర్చో అన్నాడు. లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. మీరు వెళ్ళండి, నోరు మూసుకొని కూర్చో, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అనగానే ఇక ఎలాగో వినడు అని వచ్చి యువిన్ పక్కన కూర్చుంది. ఆమె కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు. ఎందుకో మధుని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. మిర్రర్లో అప్పుడప్పుడు చూస్తూ సైట్ కొడుతున్నాడు యువిన్. మరీ అలా చూడకండి వచ్చిన బాబు, చాలా ఇబ్బందిగా ఉంది అనింది మధు అతన్ని చూడకుండానే. ఇంత అందంగా రెడీ అయితే చూడకుండా ఎలా ఉండమంటావు చెప్పు? నేనేం అందంగా రెడీ అవ్వలేదు, జస్ట్ చీర కట్టుకొని బొట్టు పెట్టుకున్నానంతే. న్యాచురల్ బ్యూటీ అన్నాడు. తల తిప్పేసుకుంది. అంతలో గుడి రావడంతో కారాపాడు. మధుతో పాటు యువిన్ కూడా దిగుతుంటే, మీరెక్కడికి ఇచ్చిన బాబు? మీకు ఆఫీస్కి లేట్ అవుతుందన్నారుగా, వెళ్ళిపోండి. ఇది గుడి, గుడికి ఎవరైనా రావచ్చు. నాకిప్పుడు గుడికి రావాలనుంది. నీకేమైనా ప్రాబ్లంనా? అయ్యో, నాకేం అభ్యంతరం ఉంటుంది, పదండి అంటూ ఇద్దరూ కలిసి కాళ్ళు కడుక్కొని లోపలికెళ్లారు. పంతులు గారు ప్రదక్షిణలు చేయమని చెప్పడంతో ఇద్దరు కలిసి ప్రదక్షిణలు చేసి గుడి మండపంలోకి వెళ్ళి లక్ష్మి పేరు మీద అర్చన చేయమని చెప్పింది మధు. ఇక అర్చన పూర్తి చేసి ఇద్దరికి బొట్టు పెట్టి శతగోప్యం పెట్టాడు పంతులు గారు. ఇద్దరూ కలిసి కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. మధు ఇవన్నీ చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? అంత బాగున్నానా? మీరు బొట్టు పెట్టుకుంటే చాలా బాగున్నారు అనింది. ఓ, థ్యాంక్ యూ మధు అన్నాడు ఎగ్జైటింగ్గా. మధు ప్రసాదం తీసి యువిన్కి పెట్టి తను తినింది. కళ్ళకి అద్దుకోండి చిన్నబాబు, దేవుడి ప్రసాదం ముందు కళ్ళకు అద్దుకొని మనం తినాలి. దేవత ప్రసాదం పెట్టిందిగా, అవసరం లేదులే అన్నాడు. అతన్ని అలాగే చూసి తల కిందికేసింది. అంతలో గాలికి బొట్టు కళ్ళల్లో పడుతుంటే మధు కంట్లో ఏదో పడింది చూడు
అన్నాడు కళ్ళు నలుపుకుంటూ. అయ్యో ఆగండి చిన్నబాబు, నేను చూస్తాను అంటూ దగ్గరికి వెళ్ళి అతడికి కంట్లో గట్టిగా గాలి ఊదింది. ఆమె అంత దగ్గరగా ఉంటే ఆమె నుండి వచ్చే న్యాచురల్ అరోమాని స్మెల్ చేస్తూ ఉన్నాడు యువిన్. ఆమెను ఏదేదో చేయాలనిపిస్తోంది కానీ గుడి అని ఆగిపోయాడు. పోయిందా చిన్నబాబు? లేదు, ఈ కంట్లో చూడు అంటుంటే ఆ కంట్లో కూడా చూసి బొట్టు కళ్ళల్లో పడుతుందని చిన్నగా చేసింది. నువ్వు ఇలాగే నాతో పాటు ఉండిపోవచ్చుగా అన్నాడు. టక్కున వదిలేసి దూరం జరిగింది. ఇక వెళ్దామా చిన్నబాబు అనింది. సరే అంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరారు. ఎప్పుడు అల్లరిగా మాట్లాడే యువిన్ కాస్త డల్గా కనిపించాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.